వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. విలేజ్ టు విలేజ్ రోడ్డు ఇటు చూడొచ్చు. ఇటు వచ్చేసి మనకి ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక విలేజ్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇలా విలేజ్ టు విలేజ్ వెళ్ళే రోడ్ ఫేసింగ్లో ఉండే విధంగా ఈస్ట్ ఫేసింగ్లో మనకు ఒక 3 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. కావాలంటే ఇంకా ఎక్స్టెండ్ కూడా ఇంకో 3 acres కూడా వస్తుంది ఫర్దర్ ఫ్యూచర్ కావాలంటే. ప్రజెంట్ అయితే ఈ 3 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ కంప్లీట్గా ఇప్పుడు సమ్మర్లో ఉన్నాము. సమ్మర్లో ఉన్నా కానీ మంచి బోర్ వస్తుంది. ఆల్రెడీ చూడొచ్చు మొత్తం మళ్ళు కట్టేసిర్రు. ఇక్కడ నుంచి అక్కడ వరకు నారు కూడా పోసేసారు. మొత్తం వచ్చి ఇది 6 పొలాలు ఉంటాయి అన్నమాట. ఇది ఒకటి అట్లా లాస్ట్లో చూడొచ్చు. ఆ లాస్ట్ వరకు కనుక చూసుకున్నట్టయితే అట్లా లాస్ట్లో ఒకటి ఉంటుంది మడి. దీని పైన మడి, ఇది కింద మడి, ఆ పైన మడి. అటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ రోడ్డు ఫేసింగ్ కూడా విడుతు కూడా బాగుంటుంది. మొత్తం 4 మూలలు ఉంటుంది ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే. అక్కడ వరకు ఒక మడి ఉంటుంది. అక్కడ మామిడి చెట్టు ఉంది, అక్కడ ఒక మామిడి చెట్టు వస్తుంది, అక్కడ ఒక మామిడి చెట్టు, ఈ కొబ్బరి చెట్టు, ఇది ఒక తాటి చెట్టు ఉంటుంది. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడ వస్తుంది ఏంటి కనుక చూసుకున్నట్టయితే మనకు ఏదైతే చేర్యాల సిద్దిపేట హైవే ఉంటుంది, హైవే నుంచి లోపలికి వచ్చేసి మనకు 5 కిలోమీటర్లు ల్యాండ్ ఉంటుంది. ఇటు బచ్చన్నపేట మండల్ ఉంటుంది, మండల్కి ఒక 10 kilometers ఉంటుంది. ఇప్పుడు యాదగిరిగుట్ట నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక 25-30 kilometers వస్తుంది లోపలికి. ఇటు ప్రజ్ఞాపూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక 30 వరకు వస్తుంది ప్రజ్ఞాపూర్ నుంచి కనుక చూసుకున్నట్టు. అంటే ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి మీరు వస్తామో అని అనుకుంటే కనుక మనకి ఏదైతే సిద్దిపేట కరీంనగర్ హైవే, ఆ గజ్వేలు, ప్రజ్ఞాపూరు, ఆ గుర్జకుంట అని ఉంటుంది, చేర్యాల, కొమరవెల్లి నుంచి కూడా చూసుకున్నాను ఒక 10-15 kilometers ఉంటుంది అంతే. మనకు చేర్యాల నుంచి ఒక 5-6 kilometers, 8 kilometers లోపు మనకి అగ్రికల్చర్ ల్యాండ్ వస్తాయి. ఎలా చూసుకున్నా కానీ మీకు ఎగ్జాక్ట్గా హైదరాబాద్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 90 to 95 మధ్యలో మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్ వచ్చేసి మనకు ఇప్పుడు సికింద్రాబాద్ చూద్దాము ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఏంది కనుక చూస్తే మనం ఉన్న లొకేషన్ నుంచి ఎగ్జాక్ట్గా 99 kilometers మనకి సికింద్రాబాద్ నుంచి అయితే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం లొకేషన్లోనే ఉన్నాము. లొకేషన్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 99 kilometers మనకి అగ్రికల్చర్ ల్యాండ్, క్లియర్ టైటిల్ అగ్రికల్చర్ ల్యాండ్. మీరు ఎలా చూసుకున్నా కానీ మంచి క్లియర్ టైటిల్ ఉంటుంది. మీరు ఇటువైపు కూడా చూపెడతాను, ఇక్కడ వైపు కూడా చూడొచ్చు. ఇక్కడ వైపు కూడా మనకు మొత్తం కడీలు వేసి ఉన్నాయి. మనకి ఇటువైపు కూడా రోడ్ కనెక్టివిటీ ఉంటుంది, అటు ఇంతకుముందుకు విలేజ్ టు విలేజ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఎలా చూసుకున్నా చాలా బాగుంటుంది. ఇది కనుక చూసుకున్నట్టయితే క్లియర్ టైటిల్ అగ్రికల్చర్ ల్యాండ్ 33 లక్షలకి ఎకరం అయితే చెప్తున్నారు. మీకు కరెక్ట్గా మీరు ఇంతకుముందు సికింద్రాబాద్ నుంచి అయితే చూసుకున్నట్టయితే 99 kilometers అయితే మనకి సికింద్రాబాద్ నుంచి ఉంటుంది. ప్రజ్ఞాపూర్, గజ్వేల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి 25 నుంచి 30 kilometers మధ్యలో. విలేజ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా ఇటు పక్కన విలేజెస్ ఉంటాయి. విలేజెస్ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టే ఎగ్జాక్ట్గా 2.5-3 kilometers ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఎలా చూసుకున్నా కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. క్లియర్ టైటిల్ అగ్రికల్చర్ ల్యాండ్, సింగిల్ ఓనర్ అగ్రికల్చర్ ల్యాండ్, పోర్షన్స్ అవన్నీ కూడా క్లారిటీగా ఉన్నాయి. అండ్ కాసా పానీలు కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి అనమాట. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మినిమం 30-35 నుంచి మనకు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు 33 లక్షలు చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. 3 ఎకరాలు ఉంది. కావాలి ఇంకా కొంచెం పెద్దగా కావాలి ఎక్స్టెండ్ అంటే వీళ్ళది ఇంకా వేరే వాళ్ళది కూడా ఇంకొక 3 ఎకరాలు దీని పక్కనే కూడా ఉంది. అది కూడా మనం కావాలంటే మాట్లాడవచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక. లేదు 3 ఎకరాలే అంటే కనుక ఇదైతే తీసుకోవచ్చు అన్నమాట.